ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. మా సోదరులు మాట్లాడినరు, ఆవేశంగా మాట్లాడిన వాళ్ళ ఆకలి మంటలు, ఆకలి కేకలను మీరు పాజిటివ్గా తీసుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలకు మీరు రియలైజ్ అయ్యి, నేను తిట్టాను మామూలు లేదు, ఆవేశంగా మాట్లాడినరు, తప్పనిసరి అర్థం ఉంది, నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. మీరు ఇచ్చిన వాగ్దానాల గురించి వాళ్ళు రిమైండ్ చేశారు. ఆ వాగ్దానాలను నేను పూర్తిగా సమర్థిస్తున్నా. నేను మాత్రం తిట్టా, కానీ ఒకటి మాత్రం మీకు గట్టిగా హెచ్చరిస్తున్నా, నీ వాగ్దానాలను 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే వరకు వదిలిపెట్టనని మాత్రం హెచ్చరిస్తున్నా. మా తమ్ముళ్ళ తరఫున మాకు ఉద్యోగాలు కావాలి. నీకు తిట్లు మరి ఉద్యోగాలు ఇచ్చే వరకు మా సోదరులు తిట్టనే ఉంటారు. తిట్లు పడి శాపనార్థాలు పడి వాళ్ళకి ఎందుకు నువ్వు శాపనార్థాలు పడి గత పాలకులు తిట్లు పడి శాపనార్థాలు పడి నిరుద్యోగుల యొక్క ఉద్యమంతో వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. నువ్వు కూడా రెస్ట్ తీసుకోవాలంటే నెక్స్ట్ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుంటుంటే నీకు కూడా రెస్టే తీసుకుంటావు, విశ్రాంతి తీసుకుంటావు. అయితే ముఖ్యంగా మన సోదరుడు మోతీలాల్ ధర్నా పెట్టినాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని నేను మాట్లాడినా. తెల్లారే ఆ పేపర్లో టీవీలలో చూసి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేశాడు. కృష్ణన్న, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటున్నావు, ఏడున్నాయన్నా? ఉన్న ఉద్యోగాలన్నీ కొడితే ఈ 56,000 ఇచ్చినాం, భర్తీ అయిపోయినాయి, 7 ఉన్నాయని అడిగాం. మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో పూర్తి స్థాయి ఉద్యోగాలు లేవు, ఉచితంగా కొన్ని ఉద్యోగాలు చేశారు. మీరు టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారు, ఫుల్ భర్తీ చేశారా? గురుకులాలలో ఇంకా 7,000 ఉద్యోగాలు ఉన్నాయి. పంచాయతీరాజ్లో ఇంకా 15,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి. 7 స్కూళ్ళలో 5,900 పోస్టులు ఉన్నాయి. ఇంకా మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో అన్నీ కలిసి 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. మీ కానిస్టేబుల్ పోస్టులు కూడా చాలా పోస్టులు, దాదాపు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అదే కాదు, ఇంకా నేను చెప్తా, 23 కొత్త జిల్లాలు చేశారు. 23 కొత్త జిల్లాలో 40 శాఖలు ఉంటాయి. ఈ కొత్త జిల్లాలు వచ్చినాక మీరు ఎక్కడైనా అదనపు పోస్టులు సృష్టించారా? ఒక్కొక్క ఆఫీసర్ 2 జిల్లాలు 3 జిల్లాలకి ఇన్ఛార్జ్ ఉన్నారు. బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఎస్పీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అయితే చాలా పోస్టులు. క్లారికల్ పోస్టులు ఎక్కడన్నా ఎక్కువ చేశారా? ఒకే క్లర్కు 4 సెక్షన్లు చూస్తాడు. ఎందుకు చూడవలసి వస్తుంది? మీరు ఎందుకు పోస్టులు జిల్లాలు వచ్చినాయి, తాలూకాలు వచ్చినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, పోస్టులు ఎందుకు సృష్టించలేదని అడిగిన. మేమెట్లా సృష్టించాలి? గతంలోనే సృష్టించాలి. అరే వాళ్ళు సృష్టించలేదని అప్పుడు వ్యతిరేకం చేసి ఓడగొట్టారు. మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? కొత్త పోస్టులు సృష్టిస్తారని, ఎక్కువ పోస్టులు అదనంగా వస్తాయని, 2 లక్షలు వస్తాయని మిమ్మల్ని గెలిపించారు. మీరు అది గవర్నమెంట్ సీఎం అడుగుడు. నేను సీఎం కూడా నేను ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నా. మీరు అనేక సమస్యల మీద సోదరులు చెప్పిన ఇంతకు మొదలు అందాల పోటీలు పెట్టారు, ఇంకెన్నో పోటీలు పెడుతున్నారు, సినీ యాక్టర్లతో గంటల తరపు మీటింగ్లు పెడుతున్నారు, సన్మానాలు చేస్తున్నారు. అనేక మంది వాళ్ళు ఎవరిని ఓట్లు వేసేవాళ్ళు కాదు, గెలిపించిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి గంటలు వెచ్చిస్తున్నావు. గెలిపించినటువంటి నా నిరుద్యోగ సోదరుల కోసం నువ్వు డిపార్ట్మెంటుల వారీగా పోస్టులు ఎన్ని ఉన్నాయి, కెపాసిటీ ఎంత, కొత్త పోస్టులు ఎన్ని, పాత రిటైర్మెంట్ ఎన్ని, ప్రమోషన్ల వల్ల ఎన్ని వస్తాయి, మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయని ఏనాడైనా ఒక్కనాడు నువ్వు మీటింగ్ పెట్టావని ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రిని నేను సవాల్ విసురుతున్నా. అందుకే నిరుద్యోగులు ఎవరైతే నువ్వే చెప్పినావు అనేక మీటింగ్ల, ఈ ముఖ్యమంత్రి పీఠం నాది కాదు, నిరుద్యోగులని చెప్పావు. నిన్ను కాంగ్రెస్ బలంతో నువ్వు గెలవలేదు. నిరుద్యోగులందరూ గత ప్రభుత్వం మమ్మల్ని నిర్లక్ష్యం చేసిందని వాళ్ళందరూ ఖర్చు కట్టి బస్సు యాత్ర జరిపి, కార్లు తీసుకొని, స్కూటర్లు తీసుకొని ఆ యూనివర్సిటీల నుంచి ఒక్కొక్కరు కరీంనగర్ జిల్లాలో ఒక ఆయన అంటుడు, అన్న అప్పుడు నేను కారు తీసుకొని తిరిగినా 40,000 ఖర్చు వచ్చింది, ఒక అతన్ని అడగంగా నువ్వు చెప్తే 10,000 ఇచ్చిండు, ఇంకా నేను 30,000 అప్పున్నా, నాకు జాబ్ రావడం లేదని అడుగుతున్నాడు ఆయన. అంటే ఇట్లా 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను మా సోదరులు. కాబట్టి నువ్వు అది గుర్తించాలి. నీకు ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినా
ఈ నిరుద్యోగులకు ఒక క్లర్క్ ఉద్యోగం ఇవ్వాలని నేను సవాల్ చేస్తున్నా, ఒక పోలీసు ఉద్యోగం ఇవ్వాలని నేను సవాల్ చేస్తున్నా, ఒక కానిస్టేబుల్ ఉద్యోగం, ఒక టీచర్ ఉద్యోగం, ఒక క్లర్క్ ఉద్యోగం ఇవ్వగా నేను ముఖ్యమంత్రి జాబ్ ఇచ్చిరు నీకు. కాబట్టి మా సోదరులకు మీ ఇదే సందర్భంగా ఒక మిత్రుడు చాలా చక్కగా మాట్లాడాడు, భావోద్వేగాలు వద్దు, మన ఉద్యమాన్ని శాంతియుతంగా పీస్ఫుల్గా ఎక్కువ కాలం కొనసాగించాలి. గత ఎన్నికలకు ముందు మేము నీలం వెంకటేశ్వర ఆధ్వర్యం లోపల దాదాపు 60 సార్లు ధర్నాలు, సభలు, సమావేశాలు పెట్టాం. అప్పుడు ప్రభుత్వం దిగొచ్చే నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు కూడా మన ఉద్యమం భావోద్వేగాలతో పోతే ముందుకోం, శాంతియుతంగా మంచిగా సమర్థవంతంగా వేలాది మందిని ఎడ్యుకేట్ చేసుకుంటా ధర్నాలు మీటింగ్లు పెడితే ఈ ఉద్యమం చాలా ముందుకుపోతుంది. కొద్దిగా ఉద్యమం ఏమన్నా గొడవ అవుతుందేమని చెప్పి 2-3 రోజుల నుంచి కూడా మన వాళ్ళకి నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మా మీద దగ్గర కొద్దిగా దేవరకొండకి ఆయన ఫోన్ చేసాడు, కరీంనగర్కి చేసాడు, మీరు ధర్నాకు పోతున్నారా అని అడుగుతున్నారు. అన్న 24 ధర్నా ఉందా, అయితే ఇట్లా మా పోలీసులు అడ్డు తగిలినట్టు అంటే పోలీసు వాళ్ళకి నా పేరు చెప్పు, వాళ్ళందరూ నా దగ్గర హాస్టల్ సీటు, స్కాలర్షిప్ అప్పుడు, ఉద్యోగాల భర్తీ అప్పుడు ఏదో రకంగా నాకు టచ్ ఉంటారు, నా పేరు చెప్పు నేను చెప్పిన చెప్తే అట్టే చెప్పారు చాలా మంది కూడా. అందుకే మీకు కూడా మనవి చేస్తున్నా, పోలీసు అన్నలు కూడా మనోళ్ళే, వాళ్ళు కూడా మీద ఉద్యమాలు చేస్తే వాళ్ళ కోసం నేను పోరాడినా, అందుకే వాళ్ళ పోస్టులు ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు కూడా మీ పోస్టులు పెరిగే వరకు మేము రేవంత్ రెడ్డిని తిట్టాం, రేవంత్ రెడ్డిని ఏమనం వ్యతిరేకంగా ఓం. మాకు కావలసింది 2 లక్షల ఉద్యోగాలు, ప్రతి నిరుద్యోగికి నువ్వు చెప్పినట్టు ఉద్యోగం లేదా నిరుద్యోగ వృత్తి, ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని చెప్పి మన సోదరులు రాశారు. నేను నిరుద్యోగ వృత్తి గురించి ఎప్పుడు మాట్లాడా, కానీ మన వాళ్ళు అందరూ అంటున్నారు, అమ్మాయిలు కూడా నిరుద్యోగ వృత్తి ఇవ్వను, మేము ఇలా తినుకుంటూ చదువుతామని చెప్తున్నారు. కాబట్టి ఆ వృత్తి ఇస్తేనన్నా మామూలు కోచింగ్లలో పోతారు, చదువుకుంటారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాలకు అన్నిటికీ ప్రిపేర్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేస్తున్నా. జాబుల మీద, ఉద్యోగాల ఖాళీల మీద ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం ఒకసారి జరపాలి. అందులోపల ఎక్స్పర్ట్స్ను, నిరుద్యోగ నాయకులను, వివిధ రంగాల్లో నిపుణులైనటువంటి వాళ్ళను పిలిచి చర్చలు జరిపి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలు ఏర్పడతాయి, కొత్త జిల్లాల వల్ల, కొత్త ఆఫీసుల వల్ల ఎన్ని వచ్చినాయి, ఈ విషయాలన్నింటి మీద సమగ్రంగా చర్చించి నీ కోసం, నీ ముఖ్యమంత్రి పీఠం కోసం ఏ వర్గం అయితే, ఏ నిరుద్యోగులైతే పోరాడినరో వాళ్ళ కోసం నువ్వు సమయం కేటాయించి దారికి తీసుకురావాలని. ఇప్పటికే రాష్ట్రంలో 9 లక్షల కోట్ల అప్పు ఉంది, ఏటా నెలకు 20,000 ఆదాయం ఉంది, 20,000 కోట్ల ఆదాయం ఉంది. కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తే నష్టమేం లేదు. ఇది ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రాన్ని అప్పుడప్పుడు ఎట్లా చేసిర్రు, ఈ నిరుద్యోగులను జాబ్లు ఇస్తే వీళ్ళ ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఉంటుంది, వీళ్ళు కష్టపడతారు. మీరు ఇప్పుడు ఏజ్ పెంచితే ఒక్కరికి ఇచ్చే జాబ్ తోటి ఒక్కరికి ఏజ్ పెంచితే ఏజ్ పెంచలేం మేము. ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది. మీరు ఇంకా 61 నుంచి 63 పెంచుతా, 64 పెంచుతా అంటే ఒక నెల కూడా పెంచకుండా అడ్డుకుంటామని చెప్పి మనం చేస్తున్నా. కాబట్టి నిరుద్యోగులకు మీరందరూ ఆవేశాలకు, భావోద్వేగాలకు గురి కాకుండా శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదాం.